నమస్తే అండి, వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారా అండి? అందరూ మేము బాగున్నామండి. మీరందరు బాగుండాలని నా దేవుని ప్రార్థిస్తున్నాం. అంతే కదండి, మీరందరు బాగుండాలి, అందులో మేము ఉండాలా. మా వీడియోలు అన్నీ చూస్తున్నారు, మీరు ఇంకా మమ్మల్ని ఇంకా ఆదరిస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ అండి. కామెంట్స్ చేసేవారు అందరికి కూడా థ్యాంక్ యూ. ఇంకా రెసిపీలు అడుగుతున్న వారికి థ్యాంక్ యూ. ఇంకా మా సబ్స్క్రైబర్ అందరికీ కూడా ఇంకా పేరు పేరున థ్యాంక్ యూ అండి. నీరస్ కిచెన్ ఫ్యామిలీ అందరూ అంతే కదండి, మనమందరం ఒక ఫ్యామిలీ అయిపోయినాం ఇప్పుడు. ఈరోజు వచ్చేసి మీకు తెలుసు, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కాబట్టి అవే స్పెషల్స్ ఉంటాయని మీకు తెలుసు కదండి. ఈరోజు ఏం చేస్తున్నామమ్మా? తాడకల పాశం చేస్తున్నాం కదా, పాల తాలికలు. సూపర్ ఉంటుంది అది వినాయకునికి ఇక వచ్చేది పండుగకి అందరు చేసుకునేది అది. అది మేము చేసి పెడతాం. మంచి టిప్స్తోని మీకు చూపిస్తామండి. మీరు ఎట్లా మేము చేస్తున్నామో మీరు చూడండి. పాలు ఏ టైంలో పోయాలి, బెల్లం పాకం ఏ టైంలో వేయాలి, ఎందుకంటే అది పగులుతుందండి. పాల తాలికలు అంటే జాగ్రత్త చేసుకోవాలి మనము. ఎట్లా టిప్స్తో నేను చూపిస్తాను, చూడండి. ఏమేమి కావాలో చూద్దాం రండి. చూడండి, మనము బియ్యం పిండేనండి, ఇది పొడి బియ్యం పిండే. మామూలుగా తడి బియ్యం పిండి వేస్తారు కదా, కాకుండా మనం పొడి బియ్యం పిండి వేసుకోవాలండి దీనికి. అయినా కానీ మంచిగా ఉంటుంది. అప్పుడు పాతకాలంలో ఏంటంటే తడి బియ్యంతోనే చేస్తున్నట్టు ఇది. ఇప్పుడు ఈ పిండితో కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇది ఓన్లీ బియ్యం పిండి అండి. ఇది బియ్యం పిండి వచ్చేసి ఇగో దీంతో రెండు కప్పులు తీసుకున్నానండి. 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు బెల్లం కొలత, ఒక 4 స్పూన్ల సగ్గుబియ్యం అండి. ఈ సగ్గుబియ్యం వచ్చేసి నేను ఒక 2 గంటలు నానబెట్టినానండి, ఎందుకంటే మనకు తొందరగా ఉడికిపోతుంది అట్లా అనేసి నేను కొద్దిగా నానబెట్టినాను అంతే. మనకు కొద్దిగా ఇలైచీ పౌడర్ అండి, కావాల్సినంత నెయ్యి, పచ్చి కొబ్బరి అండి. పాలు వచ్చేసి ఇది 1 లీటర్ పాలు ఉన్నాయండి. ఇవి చిక్కటి పాలు తీసుకోండి, మంచిగా ఉంటుంది మనకి. 1 లీటర్ పాలు. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, కాజు, కిస్మిస్, బాదాము నేనైతే వేస్తున్నాను. మీ ఇష్టం ఏది ఉంటే అది వేయండి. వేయాలి, అందరూ వేయాలి. అంతే అండి. చేద్దామంటే బెల్లం కరిగించుకుందామండి. పాకం ఏం అవసరం లేదు, మనం ఓన్లీ బెల్లం కొంచెము కరిగించుకుందాం అంతే. కొంచెం కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు బెల్లం పాకము చల్లారాల. ఫస్ట్ ప్రాసెస్ ఇది చేసుకుంటే మనం అన్నీ అయిపోయే వరకు ఈ బెల్లం పానకం అనేది మనకు చల్లారిపోతుందండి అంతే. ఇదిగో చూడండి, ఏ కప్పుతోనైతే నేను బెల్లం వేసినా అదే కప్పు నీళ్ళు వేస్తున్నానండి. చాలు, ఇంతకంటే ఎక్కువద్దు మనకి. ఇప్పుడు మనకు ఇది కరిగిపోతుంది బెల్లము. ఇది ఏం చేద్దామంటే పక్కన స్టవ్ మీద షిఫ్ట్ చేద్దాం మనము. ఇప్పుడు పాలు మరిగించుకుందామండి మనము. అంతే, కొంచెం అంతా వాటర్ వేస్తాను ఫస్ట్, కొంచెమే, ఎక్కువ అవసరం లేదు మనకి. పాలు వచ్చేసి మంచి చిక్క పాలు తీసుకోండి, చూడండి అంతే. కొంచెం అంతా వాటర్ వేసుకుందాం మనము. కొంచెం వేస్తున్నా అండి నేను, చూడండి కొంచెం వేసిన. మళ్ళీ తర్వాత టెక్స్చర్ చూసి మనము వేసుకుందాం. అంత ఇక్కడ పాలు మసులితే మనకి ఇటు సైడ్ బెల్లం కరుగుతుంది. ఇప్పుడు కొంచెం వేడైనాయి కదండి పాలు, నేను కొన్ని పాలు తీసుకుంటున్నానండి. ఇందులో నుండే ఒక 1/2 కప్పు పాలు తీసుకున్నాను నేను. ఇవి ఎందుకో చెప్తా నేను, చూడండి. ఇది మనం మసలు రావాలి ఇంకా మంచిగా, కొంచెం మసలు వచ్చినాక చూపిస్తా. ఇప్పుడు పిండి కలుపుదాం మనం. చూడండి, పిండి వేసుకున్నాం కదా మనం. కొంచెం ఒక చిటికెడంతా ఉప్పు అండి, కలపమా. పోయి ఈ పాలు ఇందులో పోసుకుంటా మనం కలుపుకోవాలండి. కొంచెం పాలు, కొంచెం అంతా మనకు బెల్లము వేడైంది కదండి.
ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం వాటర్ వేసుకుంటున్నాం మనము. కొద్దిగా తాలికలు అనేది మనకు కొద్దిగా స్వీట్ వస్తుంది అట్లా అనేసి. మరీ చప్పగుంట కూడా బాగుండే కదండి. చేదియమ్మా కొంచెం అండి ఒక 2-3 గంటలన్నీ వేసిన నేను. అది వేయకుంటే చప్పగా ఉంటుందండి తాలికలు అనేది మనకు. అట్లా కాదు, అందు గురించనే కొంచెం వేసిన నేను. ఇంకా కొన్ని పాలు వేయాలమ్మా. సరిపోతాయి, మొత్తం సరిపోతాయి. కొంచెం ఎక్కువ లూజ్గా కూడా కలుపుకోవద్దండి పిండి. సగ్గుబియ్యం వేసుకోవాలండి మనము, ఎందుకంటే మనకు అంతలో పాలతోని ఉడికిపోతుంది మనకి. మనకు బెల్లం కరిగిపోయింది, మన పాకం ఏం అవసరం లేదండి. కొంచెం మసలు వచ్చింది, ఇంకా చాలు. మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలండి. మన ప్రాసెస్ అయిపోయేంత వరకు ఇది ఎట్లాగో చల్లారిపోతుంది. పాకం అయిపోయినట్టే. ఇప్పుడు మనకి ఇది పక్కన పెట్టుకుందాం. ఎంతవరకు అయ్యా చూద్దాం మనం. మనకి సగ్గుబియ్యం అవి మంచిగా ఉడికిపోవాలండి ఇంకా. ఎందుకంటే మనము కొద్దిగా నానబెట్టేసాం కాబట్టి త్వరగానే మనకు ఉడికిపోతాయి. కొంచెం మీరు ఆవు పాలన్నా గేదె పాలతోనైనా వేసి ఇంకా సూపర్గా ఉంటుందండి ఇది. ఎందుకంటే మనకు మీగడ మంచిగా వస్తుంది అన్నట్టు అట్లా. ఇదిగో చూడండి, ఇంకా కొద్దిగా ఉడకాలండి మనకి. అప్పుడు మనం తాలికలు చేద్దాం. అంతవరకు కలుపుకోవాలండి మంచిగా. ఎంత స్మూత్ ఉందంటే చూసుకోండి, ఇంకా ఎంత ఇట్లా సేమ్ మనకి స్వీట్ లెక్క రావాలా. అప్పుడు మనము తాలికలు ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు. అంతే. చిన్న చిన్న ఉండలు చేసుకొని ఫస్ట్ చేయమ్మా. మందమే ఉండాలి, కొంచెం దొడ్డుగా ఉండాలండి మనకి. ఎక్కువ లావు అవసరం లేదు, ఎందుకంటే ఎక్కువ చన్నం చేసుకుంటే ఈ సైజు ఉండాలి. చూడండి, అన్ని తాలికలు ఇట్లా వేసుకోవాలి. చేయమ్మా, ఇంకా చెయ్యి. అన్నీ ఆ సైజ్ చేసుకోవాలండి మనం. ఇంకా తాలికలన్నీ కొన్ని ఉండ్రాలు కూడా వేసుకోవాలి దీంట్లోనే మనం. చిన్న చిన్న వస్తాయిగా. అన్నీ చేసినాక చూపిస్తాను నేను. రండి, ఇప్పుడు మనము ఈ తాలికలన్నీ ఇప్పుడు ఇంట్లో వేసుకోవాలి ఇప్పుడు. అంతే. మనం ఏమి ఇప్పుడు అమాంతం వేసుకొని ఇగో చూడండి, అవి మనకు అంటుకుంటాయి అన్న టెన్షన్ ఏం లేదు. వేసినాక అస్సలు గరిటె పెట్టి కలపొద్దు మనం. అంతే. అవి అంటుకోవండి, ఎందుకంటే మనము జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి, అన్నీ చూడండి. ఇప్పుడు నేను తాలికలు వేసిన కదా, కొంచెం ఇట్లా అంతే. ఇప్పుడు మనము మూత పెట్టుకోవాలండి. సిమ్లోనే పెట్టేసేయాలి, కొద్దిగా ఉడకాలి మనకు. పిండిలా కొన్ని ఉండ్రాలు కూడా వేసుకున్నామండి మనము. చూడండి, ఇవి కూడా కొంచెం వేసుకోవాలి, బాగుంటుంది. ఎందుకంటే కంపల్సరీ వేస్తారు అవి, అందుకని నేను వేసినాను. మనం ఇప్పుడు ఏం గరిటె పెట్టొద్దండి. అంతే. మళ్ళీ సిమ్లోనే మూత పెట్టి ఉడికించుకోవాలి. అది కొంచెం అంత మనకు పిండి పక్కన పెట్టుకోవాలండి. ఇంత పెట్టుకొని కొంచెం అన్ని నీళ్ళు వేసుకొని కొంచెం దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనము ఇది అందులో చిక్కగా అవుతుంది. చిక్కగా వేయాలి. పాలలో వేస్తే చిక్కగా అయిపోతుంది మనకి మంచిగా. అంతే. అదే మనకు మెయిన్. పాశం అంటేనే టిప్స్ కదండి. అది అన్నీ చేసుకుంటేనే పాశం రుచి. పలచగా ఉంటే కూడా బాగుండదు. అది ఇట్లా చేసుకోవాలి. మొత్తము అట్లా మొత్తం లిక్విడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఒక్కసారి చూద్దామండి. ఇక చూడండి, మనకు మంచిగా ఇప్పుడు ఉడుకుతుంది కదా. కొంచెము ఏం లేదు, ఇట్లా చూడండి. మనకు తాలికలు ఎంత బాగున్నాయంటే అసలు దేనికి దానికి. ఇదిగోండి, అవి ఉడికిపోతే గట్టిగా అవుతాయి, మనకి విరిగిపోయే ఛాన్స్ ఏం లేదండి ఇప్పుడు. అంతే. ఇది మళ్ళీ ఇంకా కొంచెం మనకు ఉడకాలి మంచిగా. ఇప్పుడు మనం ఏదైతే మనం కలుపుకున్నామో పిండి నీళ్ళు,
ఇదిగో చూడండి, ఇప్పుడు ఈ స్టేజ్లో వేసేసేయాలి, ఎందుకంటే ఇది కూడా ఉడికిపోవాలి మనకి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. కొంచెం ఇప్పుడు నేను ఏం చేసిన అంటే హై పెట్టినానండి, కొంచెం అంతా సైడ్లో ఉన్న మలాయి అంతా లోపల వేసేసేయండి పాలల్లో. సూపర్గా అంటే సూపర్గా ఉడికిపోతుంది మనకి. చూసిరు కదా ఎంత బాగా ఉడుకుతుందో, అట్లా ఉడకాల. ఆ స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఇలాచీ పౌడర్ వేసుకుందాం కొంచెము. ఒక స్పూన్ నిండా ఇలాచీ పౌడర్ అండి, ఎందుకంటే టేస్ట్ మనకు దీంతోనే మంచిగా. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి అంతే, ఇంకొద్దిగా ఉడకాలండి మనకి. ఇక చూడండి, ఇప్పుడు మనకు మంచిగా ఉడికిపోయినాయండి మనకి. ఇప్పుడు ఇది ఉడికిందా లేదా నేను చూపిస్తాను మీకు. ఒక స్పూన్తోని ఇక చూడండి, అంతే ఎంత బాగా ఉడికిపోయింది చూసిండ్రండి, అంతే మనకి ఉడికింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈయనే మనకు మెయిన్ ఉన్నదండి, ఉన్నలేదంతా ఈ పాల తాలికలకు కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. ఇది అయిపోయిందా మనకి, పానకం పోయాలండి. ఇప్పుడు మనం ఇదిగో చూడండి, పానకం వేస్తున్నాను నేను ఇప్పుడు జ్యూసు. అంతే, మనం పూర్తిగా చల్లారినాక ఈ బెల్లం పానకం అనేది ఇందులో వేసుకోవాలి, ఎందుకంటే నేను డస్ట్ ఏమన్నా ఉన్నదేమో అనేసి వడగట్టేసిన డైరెక్ట్. అది అయిపోయింది మనకి, జస్ట్ ఒక్కసారి కలుపుకోవాలి మనం అంతే. చూడండి, సూపర్ అంటే సూపర్ మనకి పాల తాలికలు రెడీ. ఇప్పుడు మనం ఏం చేద్దాము, పోపు వేసుకుందాం. పోపు అంటే మన ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు వేసుకోవాలి. చూసిరండి ఎంత బాగైందో, సూపర్ టెక్స్చర్ వచ్చింది కదా. అయిపోయింది, దీన్ని అన్నీ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. నెయ్యి మీకు ఇష్టం వచ్చినంత వేసుకోండి, నెయ్యితోటే కదా రుచి. నేను ఎప్పుడైనా నెయ్యి మంచిగా వేయమని చెప్తానండి. మీరు నన్ను ఏమనొద్దు, ఎందుకంటే మనకు నెయ్యితోనే స్వీట్స్ అనేది టేస్ట్ అండి, అదొక్కటే మనం చూసుకోవాల్సింది. ఇదిగో చూడండి, నేను కొంచెం అంతా పచ్చి కొబ్బరి తీసుకున్నా, కొంచెం అంతా బాదం తీసుకున్నా, కొంచెం అంతా కాజు తీసుకున్నాండి. మీ ఇష్టం, ఇంకేమైనా వేసుకోవాలంటే వేసుకోండి మీ ఇష్టం. కిస్మిస్ అయితే మా ఇంట్లో తినరండి, కిస్మిస్ కూడా వేయాలి కానీ తినరు. కిస్మిస్ వద్దు, వేయద్దు, బాగుండదు పాశంలా. మా అమ్మ కూడా వేయొద్దు అంటది, పిల్లలు కూడా తినరండి, అందుకే నేను వేయలేదు. అట్లా అనమాట. ఫస్ట్ మనకు కొంచెం కొబ్బరి టైం పడుతుంది కదండి, అందుకే ఫస్ట్ కొబ్బరి వేద్దాం మనం. ఓకే, అంతే, కొంచెం కొబ్బరి వేపుకోవాలి ఫస్ట్. కొంచెం వేగంగానే పచ్చి ఉంటుంది కదండి మనకు, అందుకని ఫస్ట్ నేను కొబ్బరి వేసిన. ఇప్పుడు మనము ఎంత వేగింది చూసుకొని ఇది వేద్దాం. కొబ్బరి టేస్ట్ బాగుంటుందండి ఇందులో, మీరు కూడా చేయండి, టేస్ట్ కంపల్సరీ. ఇవి ఏంటంటే తొందరగా వేగిపోతాయి మనకు ఈ డ్రై ఫ్రూట్స్. ఈ కొబ్బరి అంటే కొద్దిగా టైం పడుతుంది. వచ్చేసింది కలర్, ఇది కూడా మనకి ఎంత పచ్చి ఉంది కదా, సౌండ్ ఎట్లా వస్తుంది చూడండి పచ్చి. సిమ్ చేసేసిన నేను, ఇవి వేసేసిన, మొత్తం వేసేసిన. స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి నేను, ఎందుకంటే మనకు నెయ్యి బాగా వేడి ఉంది కాబట్టి ఈ వేడికే మనకు వేగిపోతాయి. మళ్ళీ లేకపోతే బ్లాక్ అయిపోతే టేస్ట్ అంతా ఇక్కడ నుండి మాయమైపోతుందండి. అందు గురించే చెప్తున్నా, జాగ్రత్తగా వేపుకోండి కొంచెము. మనకి ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇది ఇక్కడ పెట్టుకుందాము. చూడండి, తాలికలల్లా వేసేసుకోవడమే.
ఇదండి పాయసం. ఇంకా చూడండి, సూపర్ అంటే సూపరా. చల్లగా అయితే ఇంకా గట్టిగా అవుతుంది. చూస్తే నోట్లో నీళ్ళు వచ్చేసేయాలి అంతే, ఎంత బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ పెట్టేసి అంతే అండి, మనకిప్పుడు రెడీ అయిపోయింది పాల తాలికలు. అంతే కదా. ఇదిగోండి, మీకే అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి అండి. పాల తాలికలు రెడీ అయిపోయినాయండి. ఎందుకంటే అది ఫుల్గా ఉంది కదా, వేడిగా ఉందండి, అందుకే మనము కొంచెం ఇందులో వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం మీకు కూడా తెలుసు కదా, టేస్టింగ్ టైం. అంతే కదా. దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వంటకాలు అన్నీ మీ దానికి వస్తాయి కదండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వంటకాలు మీ దానికి రావు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మా వంటల రుచి అనేది, మేము చేసే టేస్టులు అనేది మీ దానికి వస్తాయి. అంతే అండి, రిక్వెస్ట్. ఇప్పుడు ఎట్లా చేసినాం చూసినారు కదరా మీరు, అట్లనే చేసుకోండి. మంచిగా చేసుకుంటే బాగుంటుంది. తప్పకుండా మీరు చేయాలి, మాకు కామెంట్ చేయాలి ఎట్లా వచ్చింది అనేసి. ఇదైనా మంచిగా 4 రోజులు ఉంటుంది, రుచిగా ఉంటుంది. పగలొద్దు, అంత బాగుంటుంది. మనకి పాయసం పగలొద్దు అని అంటే టిప్పు చెప్పిన కదండి మీకు. బెల్లం పానకము పూర్తిగా చల్లారినాకనే మనము పాలల్లో వేయాలండి. వేడి మీద వేస్తే మాత్రం మొత్తం పగిలిపోతుంది. అందుకని చెప్తున్నా నేను, మరీ చెప్తున్నా. అదే టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా అద్భుతంగా ఉండాల్సిందే. అంతే, మాకు తెలిసి టేస్ట్ కాబట్టి చెప్తున్నానండి. ఇంకా తినకముందే అమ్మా తీసుకోమ్మా. ఇక ఏదైనా మనం రుచి చేసుకోవాలి, మనం మంచిగా తినాలంటే మనం కష్టపడితేనే బాగుంటుంది. ఏదైనా మళ్ళీ చేసుకొని తినాలి మనం మంచిగా ఆరోగ్యానికి. అన్నీ చేసుకుంటేనే మనం మంచిగా తినగలుగుతాం. మన ఇంట్లో అందరు తింటారు, మన కుటుంబం అంతా తింటారు సంతోషంగా. ఫస్ట్ తినమ్మా నువ్వు. వేడిగా ఉంది అమ్మ. ఫస్ట్ సెకండ్ నేనండి. అమృతం లెక్క అయింది. చాలా బాగుంది. అసలు మనం ఏం దాని గురించి మాట్లాడడానికి ఏం ఉండదండి, అంత బాగుంటుంది. ఎందుకు మీరు చేస్తే మీకు అర్థమైతే చూడండి, చాలా రుచి ఉంటుంది, చాలా బాగుంటుంది. వేడిగా ఉందండి. మనం ఎప్పుడు గోధుమ పిండి చేస్తాం కదా, ఇది కూడా చేసుకుంటే ఇది కూడా బాగుంటుంది. వేడిగా ఉంది. ఏం చెప్పానండి, ఎంత టేస్ట్ ఉంది అమ్మ. భలే, మేము చెప్పింది కాదు కానీ భలే రుచి అయ్యింది. అద్భుతం. మీరు ఏం లేదు, గింత పిండే ఇంత అయింది కదా. ఇప్పుడు మనకు ఒక్కొక్క పిండే, ఏమో లేటు కూడా కాదు, ఆలస్యం కూడా కాదు. చేసుకోండి, ఎట్లా చేసినామో మీరు అట్లా చేసుకోండి, బాగుంటుంది. మనకు మంచిగా ఉంటుంది. ఇది కొత్త ఐటెం లెక్క ఉంటుంది. ఊరికే మనం తాడకలది బెల్లందే చేస్తాం, ఇది చేస్తాం కదా గోధుమ పిండిది. మన బియ్యం పిండితో చేసినాం. మన ఛానల్లో పాశం కూడా ఉందండి, అది కూడా ఉంది. గోధుమ పిండి పాశము సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అది ఇంకా బాగుంటుంది. చూడండి, వెళ్ళి చూడండి ఒకసారి ఛానల్లోకి. ఒకవేళ అది కూడా చూపెట్టంటే మళ్ళీ అది కూడా చూపెడతాం గోధుమ పిండి. అంతే, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అంతే కదండి. బాయ్ అండి అందరికీ. ఇంతవరకు వీడియోలు అన్నీ చూస్తున్నందుకు థ్యాంక్ యూ. బాయ్.